హలో వ్యూయర్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సిఎస్వి ఫైల్ అంటే ఏంటి, ఈ సిఎస్వి ఫైల్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ మార్క్స్ ఉన్నాయి చూసారా? అడ్మిషన్ నెంబరు, రోల్ నెంబర్, స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, స్టూడెంట్ మొబైల్ నెంబర్ అండ్ స్టూడెంట్ అడ్మిషన్ డేట్, student father name or father phone number and guardian details and guardian phone number and student ఆధార్ నెంబర్. ఈ వివరాలు ఏమైతే ఇక్కడ మీకు ఎల్లో కలర్ మార్క్ చేసి ఉన్నాయో ఇవి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం సిఎస్వి ఫైల్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే అడ్మిషన్ నెంబర్ అండ్ రోల్ నెంబర్. ఇక్కడ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాలేజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మిషన్ నెంబర్ చూడండి, వాళ్ళ కాలేజ్ నేమ్తో, అకాడమిక్ ఇయర్తో, ట్రేడు నెంబర్తో ఇట్లా వాళ్ళు ఇచ్చుకున్నారు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం. అలాగే రోల్ నెంబర్ కూడా సేమ్ అట్లాగే. ఈ రెండు మీరు గమనించేట్లయితే రెండు ఫీల్డ్స్లో కూడా ఎక్కడ కూడా స్టూడెంట్కి యూనిక్గా అంటే ఒకే రకమైన నెంబర్ అనేది ఉండదు. వీళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్మేట్. ఇక్కడ మీరు గమనించేట్లయితే అడ్మిషన్ నెంబర్లో కానివ్వండి, రోల్ నెంబర్ కూడా రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరికి కూడా ఒకే రకమైన నెంబర్ని కేటాయించలేదు. అట్లాగే స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ కూడా మీకు ఈ రకంగా మీరు ఎంటర్ చేస్తారు. రెండవది మేల్ ఆర్ ఫిమేల్ జెండర్ కేటగిరీని ఎంటర్ చేస్తారు ఇక్కడ మీరు. అట్లాగే డేట్ ఆఫ్ బర్త్. అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ కాలం ఈ రకంగా వీళ్ళు కాపీ పేస్ట్ చేసుకొచ్చారు ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేస్తే కనుక ఇది ఎర్రర్గా తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందో దిస్ ఇస్ ద కాపీ పేస్ట్ మెథడ్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫీల్డ్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్కి వెళ్ళి కస్టమ్ అంటే మనకు కావాల్సినట్టుగా చేసుకోవడానికి కస్టమ్ ఫీల్డ్ ఎంటర్ చేసి ఇక్కడ జనరల్లో కనుక YYYY డాష్ MM డాష్ DD సెమీకోలన్ @ సింబల్ పెట్టి ఓకే చేస్తే మీకు డేట్స్ అన్ని కూడా మీకు ఈ రకంగా మారుతాయి. ముందు ఇయర్ వస్తుంది, తర్వాత మంత్, తర్వాత డేట్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి ఎట్లా వచ్చిందో, దీనికి రివర్స్ మెథడ్లో వచ్చింది. దిస్ ఇస్ ద మిర్రర్ మెథడ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రకంగా ఫీల్డ్లో డేటా ఎంటర్ చేస్తే మీకు ఈ రకంగా మీకు వర్చువల్గా మీకు ఈ రకంగా అప్లోడ్ అవుతుంది. సో ఫైల్లో మనకి ఈ రకంగా మనం అప్లోడ్ చేసుకోవాలి. దెన్ మీకు డేటా అప్లోడ్ అయిన తర్వాత మీకు స్టూడెంట్ యొక్క ఐడెంటిటీ కార్డు, స్టూడెంట్ డేటా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రకంగా మీకు ఫార్మాట్ అనేది కనబడుతుంది. అట్లా ఇక్కడ గమనించినట్లయితే అడ్మిషన్ నెంబర్ చూడండి, అడ్మిషన్ నెంబర్లో కూడా మీకు ఫార్మాట్ సెల్ క్లిక్ చేసి కస్టమ్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఎంటర్ చేసిన ఫార్మాట్ లాస్ట్లో ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా మీకు డేట్ అనేది మారుతుంది. సో ఈ రకంగా మీకు డేట్ అనేది విజిబుల్గా అవుతుంది. ఇలా చేస్తేనే మీకు కరెక్ట్గా మీకు డేట్ ఫార్మాట్ అనేది కరెక్ట్గా మీకు విజిబుల్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే దీనికి రివర్స్ మెథడ్లో ఎంటర్ చేస్తున్నారు. కొంతమంది సెమీకోలన్స్, ఆబ్లిక్స్ పెడుతున్నారు. అలా పెడితే ఏమవుతుందంటే డేటా అనేది మీకు ఈ డేట్ ఫార్మాట్ అనేది మీకు తీసుకోదు. ఎందుకంటే ఈ సిఎస్వి ఫైల్ కాబట్టి ఇది ఎట్లా తీసుకోవాలని దీనికి ఒక ఫీల్డ్స్ అనేది మార్క్ చేసి ఉంటుంది ఆల్రెడీ. సో ఆ రకంగానే ఇది తీసుకుంటుంది. దీన్ని మార్చడం మన దగ్గరే ఉండేది కాదు. సిమిలర్లీ మొబైల్ నెంబర్ చూడండి, ఈ మొబైల్ నెంబర్ కూడా ఇలాగే అప్లోడ్ చేసేస్తారు చాలామంది. కానీ ఇక్కడ ఏం చేయాల్సింది ఏంటంటే దీన్ని జస్ట్ డ్రాగ్ చేస్తే మీకు ఈ రకంగా మీకు కరెక్ట్గా నెంబర్ అనేది విజిబుల్ అవుతుంది. ఈ 10 డిజిట్ నెంబర్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. సిమిలర్లీ ఫాదర్ ఫోన్ నెంబర్కి వచ్చేసరికి కూడా ఫాదర్ ఫోన్ నెంబర్ జస్ట్ దీన్ని డ్రాగ్ చేస్తే మీకు ఇలా నెంబర్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి గార్డియన్ రిలేషన్షిప్ జస్ట్ డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ గార్డియన్ ఎవరు? ఫాదర్. గార్డియన్ రిలేషన్ కూడా ఫాదర్ అవుతుంది. ఈ రెండు కూడా మనం కాపీ చేస్తాం.
ఇదే ఫీల్డ్ మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. జస్ట్ సేవ్ చేయండి సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు ఎస్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ గార్డెన్ ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫోన్ జస్ట్ ట్రాక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనం మెయిన్ గమనం చేస్తుంది ఏంటంటే, ఈ ఫైల్ని ఈ రకంగా అప్లోడ్ చేస్తే ఈ ఒక్క నెంబర్, ఈ సెకండ్ కాలంలో స్టూడెంట్ మాత్రమే అప్లోడ్ అవుతాడు. ఈ రిమైనింగ్ థర్డ్ కాలం స్టూడెంట్స్ అప్లోడ్ అవ్వరు. ఎందుకు అప్లోడ్ అవ్వరు అంటే, ఈ డేటాని వేరే ఎక్సెల్ ఫైల్ నుంచి, వేరే సిఎస్సి ఫైల్ నుంచి కాపీ చేశారని ఇక్కడ ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ చేసి, ఇక్కడ గమనించట్లేదు చూడండి, ఈ లాస్ట్ కాలంలో మీకు ఒక గ్రీన్ కలర్ మార్కింగ్ అనేది కనబడుతుంది. ఇక్కడ గమనించారా? గ్రీన్ కలర్ మార్కింగ్ అనేది కనబడుతుంది. ఇది జస్ట్ మనం క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ వచ్చింది చూసారా? దీన్ని జస్ట్ రైట్ సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దేర్ ఆర్ ఎంప్టీ స్ట్రింగ్స్ ఇన్ ద కంటెంట్ మే కాజ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్, క్లియర్ ఎంప్టీ స్ట్రింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా పోతుంది. దీని అర్థం ఏంటంటే, జనరల్గా ఇక్కడ చూడండి, మీకు క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అని ఒక మాట దీంట్లో ఉంది. క్యాలిక్యులేషన్ ఎర్రర్ అంటే నెంబర్స్ ఉంటేనే క్యాలిక్యులేషన్స్ వస్తాయి. బట్ ఇది నెంబర్ కాదు, ఇది అక్షరం, ఇది వర్డ్. ఇక్కడ మీకు ఇది చూపిస్తుందంటే, ఇది ఎక్కడి నుంచో కాపీ చేశారు. ఆ ఫీల్డ్లో సమ్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాతో ఉన్నటువంటి డేటాని మీరు ఇక్కడ కాపీ చేయడం వల్ల మీకు పైన అక్షరాలుగా ఉన్న దీని వెనకాల ఉన్న ఫార్ములాతో సహా అక్కడ కాపీ అయ్యి ఇక్కడ పేస్ట్ అవుతుంది. అందువల్ల ఇది ఒక డేటాబేస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఈ రకంగా ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. సో ఇక మీరు ఏం చేస్తారంటే, మనం క్లియర్ చేస్తాం. ఈ ఎన్ని ఉన్నాయని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంటర్ చేసుకొని మీరు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ దాకా సెలెక్ట్ చేస్తే కనుక మీరు ఇది క్లిక్ చేసి క్లియర్ అని కొట్టండి. చూడండి, మొత్తం అన్ని కూడా మీకు డిలీట్ అయ్యాయి. ఆ ఎర్రర్స్ అన్ని పోయాయి. సో ఆ రకంగా మీరు ఎర్రర్స్ అనేది క్లియర్ చేస్తారు. ఇలా కాపీ పేస్ట్ చేసినప్పుడు మీకు తెలియకుండా ఏదో ఒక కార్నర్లో, ఏదో ఒక సెల్లో మీకు ఆ స్ట్రింగ్ అనేది మీకు ఆ ఎర్రర్ లాస్ట్ కార్నర్లో ఉంటుంది. అట్లాగే ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, దీన్ని జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ హోమ్లో మీకు జనరల్ ఇక్కడ కేటగిరీ కనబడుతుంది కదా, ఈ కేటగిరీని క్లిక్ చేసి నెంబర్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే ఈ రకంగా మీకు వస్తుంది. దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఈ రకంగా ఇది కూడా కాపీ పేస్ట్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ నెంబర్స్ అనేవి ఎలా వస్తున్నాయంటే లాస్ట్ జీరోస్ వస్తున్నాయి. సో ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ చూడండి డిక్రీజ్ డెసిమల్స్ ఉన్నాయి. ఇది క్లిక్ చేస్తే డబుల్ టైం క్లిక్ చేస్తే 2 డెసిమల్స్ పోతాయి. ఇదంతా కూడా మనకి ఇలా జీరోస్ వస్తే కనుక మీకు కాపీ పేస్ట్ చేశారని మనం ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇలా కాపీ పేస్ట్ డేటా చేస్తే కనుక మీకు ఈ సిఎస్సి ఫైల్ వేరే సిఎస్సి ఫైల్ నుంచి ఈ సిఎస్సి ఫైల్లోకి డేటా డంప్ చేస్తే కనుక అక్కడ ఉన్న ఎర్రర్స్ కూడా దీంట్లోకి ఎర్రర్స్ కాపీ పేస్ట్ అనేవి అవుతాయి. కాబట్టి ఈ డేటా అప్లోడ్ చేసేటప్పుడు సిఎస్సి ఫైల్లో ఏమైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని కొద్దిగా జాగ్రత్తగా మనం ఫిలప్ చేస్తే సరిపోతుంది. చేసిన తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకుంటాం. మనకి ఎక్కడ కావాలో ఆ ఏరియాలో దీన్ని సేవ్ చేసుకుని సేవ్ యాజ్కి వెళ్ళి అదర్ ఫార్మాట్స్కి వెళ్ళి మనకు కావాల్సిన చూడండి కామా ఇక్కడ చూడండి సిఎస్సి ఫైల్లో కామా డెలిమిటెడ్ ఉంది .csv. ఈ పేరుతో మనం సేవ్ చేస్తాం. ఇది మనకు కావాల్సిన నేమ్తో మనం సేవ్ చేస్తాం. కామా డెలిమిటెడ్ .csv ఫైల్ ఉంటుంది. ఈ పేరుతో మనం ఈ ఫైల్ టైప్తో మనకు కావాల్సిన ఫైల్ నేమింగ్ ఇచ్చుకొని ఇక్కడ మనం ఇది ఫైల్ టైప్ ఇది సెలెక్ట్ చేస్తాం. కామా డెలిమిటెడ్ ఇది సెలెక్ట్ చేసి దీన్ని మనం సేవ్ చేస్తే మన డేటా అనేది సేవ్ అవుతుంది. సో మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ఈ యొక్క సిఎస్సి ఫైల్ ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఎల్లో కలర్ ఫీల్డ్స్ ఏమైతేనో దట్ ఈస్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్లో అడ్మిషన్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ యూనిక్గా ఉండకూడదు. అట్లాగే జెండర్ కాలం మేల్గా పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ కాలం ఏమైతే ఉందో ఈ డేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అట్లాగే అడ్మిషన్ డేట్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి మిర్రర్ మెథడ్లో మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు డేటా యాజ్ ఈజ్గా కరెక్ట్గా మీకు విజిబుల్ అవుతుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం రాదు. సిమిలర్లీ ఒక చోట నుంచి ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని ఈ సిఎస్సి ఫైల్లోకి మీరు కాపీ పేస్ట్ చేసినప్పుడు దయచేసి మీరు కొన్ని ఫీల్డ్స్ గమనించాలి. ఎక్కడైనా సరే లాస్ట్ కార్నర్లో మీకు ఈ గ్రీన్ కలర్ మార్కింగ్ అని ఉంటే కనుక ఆ ఎర్రర్స్ని, ఆ స్ట్రింగ్ ఎర్రర్స్ని, క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ని కూడా మీరు క్లియర్ చేయండి. క్లియర్ చేస్తే మీకు డేటా అనేది క్లియర్గా మీకు అప్లోడ్ అవుతుంది. అలా కాకుండా మీరు బ్లైండ్గా అప్లోడ్ చేస్తే కనుక ఎంతవరకు మీరు అప్లోడ్ చేశారో
ఎర్రర్స్ ఎక్కడ దాకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8th కాలమ్‌లో ఎర్రర్స్ ఉన్నాయనుకోండి. మీకు 7 వరకే మీకు అప్‌లోడ్ అవుతాయి. అంటే ఈ 2-7 వరకే మీకు డేటా అప్‌లోడ్ అవుతుంది. రిమైనింగ్ డేటా మీకు అప్‌లోడ్ కాదు. ఎంత ట్రై చేసినా సరే డేటా అప్‌లోడ్ కాదు. బికాస్ ఆఫ్ ఎక్కడో ఈ సెల్స్‌లో మీకు ఆ డేటా అనేది ఆ యొక్క ఎర్రర్ అనేది అలా స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. అట్లాగే మెయిన్ మనం ఈ డేటా కాపీ చేసినప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి కాపీ చేసినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆధార్ నెంబర్ బట్టి మనకు తెలిసిపోతుంది. ఈ డేటా మ్యాండటరీగా ఎంటర్ చేశారా? మాన్యువల్‌గా ఎంటర్ చేశారా? లేక వేరే చోట నుంచి కాపీ చేశారా అనేది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎన్ని సార్లు సేవ్ చేసినా సరే మీకు ఈ రకంగానే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఫీల్డ్ నుంచి కాపీ చేసి తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకుంటాము. ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ చేస్తాం. ఇలా సేవ్ చేసుకుంటే గనక ఆటోమేటిక్‌గా డేటా ఇదనేది ఈ యొక్క ఆధార్ నంబర్ ఏమైతే ఉందో ఫస్ట్ 4 నంబర్ కంటే చివరి నంబర్ చూడండి మారిపోయింది. అది మారకుండా ఎగ్జాక్ట్‌గా మీకు కరెక్ట్‌గా మీకు మీరేమైతే ఎంటర్ చేసారో ఆ డేటా మాత్రమే అదే విధంగా మీకు స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి గార్డియన్‌కొచ్చేసరికి గార్డియన్ రిలేషన్ ఫాదర్ ఎంటర్ చేస్తారు. గార్డియన్ నేమ్ ఎవరైతే కుర్రోడికి సమస్యగా ఉన్నారో స్టూడెంట్‌కి వాళ్ళ యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ గార్డియన్ ఫోన్ నంబర్ కూడా మ్యాండేటరీ. అయితే ప్రస్తుతానికి మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అనేది లేదు కాబట్టి బట్ మ్యాండేటరీ ఫీల్డ్‌గా మాత్రం స్టూడెంట్‌కి మనం కరస్పాండెన్స్ కోసం ఇంకొక నంబర్ కావాలి కాబట్టి మనం మ్యాండేటరీ చేయడం వచ్చింది. ఇది ఫాదర్ నంబర్ మీరు వన్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా గార్డియన్ నంబర్ అదే తీసుకుంటుంది. ఓకే. సో, ఈ వీడియో ద్వారా మీరు సీఎస్‌సి ఫైల్‌లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటనేది మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. దీని ద్వారా మీరు మరొకసారి ఎవరైతే డేటా అప్‌లోడ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు ఒక్కసారి దీని డేటా అప్‌లోడ్ చేసుకొని మీ యొక్క స్టూడెంట్స్‌కి మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ ఇచ్చి వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.